హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీ మరిచలు. ఈరోజు మన వీడియోలో పూరి దానిలో కాంబినేషన్గా ఆలు బఠానీ కుర్మా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం పూరీలోకి ఎక్కువగా శనగపిండితో చేసిన కూర చేస్తూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే పూరీలు ఈ విధంగా చేస్తే ప్రతి పూరి పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. నూనె కూడా పీల్చవు, ఎంతసేపు ఉన్నా ఇంతే మెత్తగా ఉంటాయి. ముందుగా ఆలు బఠానీ కుర్మా చూద్దాము. ఆలు బఠానీ కుర్మాకి బంగాళదుంప ముక్కలు 1 కప్పు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇవి 2 బంగాళదుంపలు. 1 కప్పు బంగాళదుంప ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి బఠానీ తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. నేను బఠానీ కాయలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. ఇందులో తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి ఆలు బఠానీ 2 కూడా చాలా త్వరగా ఉడికిపోతాయి. లేదంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. ఇవి ఉడికే లోపల కూరకి గ్రేవీ కోసం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలండి, ఎండు కొబ్బరి వేస్తే అంత బాగుండదు. పచ్చి కొబ్బరి కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టాక తగినన్ని నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కుర్మా మనం రెగ్యులర్గా చేసే కుర్మాలా ఉండదండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి మెత్తగా. ఈ లోపల కూరగాయ ముక్కలు కూడా ఉడికినాయి. ఇలా ఉండాలి. మనకి పట్టుకొని చూస్తే బంగాళదుంప ముక్కలు మెత్తగా ఉంటాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. మసాలా కూర కాబట్టి నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. ఉల్లిపాయ ఎక్కువ అవసరం ఉండదండి, 1 ఉల్లిపాయ అయితే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మనకి టమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. మీడియం సైజ్ టమాటో 1 తీసుకున్నాను. టమాటో కూడా ఎక్కువ అవసరం ఉండదు. కొంతమంది కుర్మాకి టమాటోకు బదులుగా పెరుగు కూడా వేసుకుంటారు. మీరు కావాలి అనుకుంటే పెరుగు వేసుకోవచ్చు. పెరుగు వేసుకోవాలి అనుకుంటే చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకోకూడదు. చూడండి, టమాటో ఇలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, కొబ్బరి పేస్ట్, అదంతా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కూర రుచి అంతా దీనివల్లేనండి. అలాగే ఇది ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటుకుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న ఆలు బఠానీ ఉంది కదా, నీళ్ళతో సహా వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ ఉంటే కనుక ఇంకా ప్రత్యేకంగా నీళ్లు పోసుకోవాల్సిన అవసరం ఉండదు. నీళ్లు తక్కువ ఉంటే ఇంకొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి అంటే ఎండుమింతాకు ఉంటుంది కదండి, అది. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు, ఎందుకంటే మనం ముందే బఠానీ బంగాళదుంప ఉడికించాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. అవసరమైతే మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. అలాగే నీళ్లు బాగా తక్కువ ఉన్నాయి, కూర చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. చూడండి, 6-7 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. మనకి చల్లారేక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, ఆలు బఠానీ కుర్మా తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు పూరీ చూద్దాము. పూరీ కోసం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. నేను ఆశీర్వాద్ తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్
పంచదార వేసి కలుపుకోవాలి. పూరి పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసుకుంటే పూరీలు పొంగుతూ బాగా వస్తాయి. ఇందులో 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. మనకి చపాతి, పూరి, పుల్క వీటి అన్నిటికీ పిండి కలిపే విధానం ఒకటేనండి. అలాగే పిండి కలుపుకునే దాన్ని బట్టే మనకి మెత్తగా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి పూరీలు కూడా గట్టిగా వస్తాయి, సరిగ్గా పొంగవు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, చపాతీ కానీ పూరి కానీ ఇవన్నీ నూనె ఎక్కువ వేసి కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయేమో అనుకుంటారు. అలా ఏముండదు, నూనె ఎక్కువ అవసరం ఉండదండి. నీళ్ళే ఎక్కువ పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాలు నానితే సరిపోతుంది. మీకు టైం ఉంటే ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చండి. ఖచ్చితంగా అయితే 20 నిమిషాలు నానాలి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. పూరి సైజుని బట్టండి. మీరు చిన్న పూరీలు చేసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి. కాస్త పెద్దవైతే పెద్దవి చేసుకుంటే సరిపోతుంది. పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు పొడిపిండిలో అద్దుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. పొడిపిండి కూడా గోధుమ పిండి. అలాగే పూరికి మరీ పల్చగా ఒత్తకూడదు. పల్చగా ఒత్తినా కూడా సరిగ్గా పొంగవు. కొంచెం మందంగానే ఉండాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నీ ఒత్తుకోవాలి. నేను అన్నీ ఒకేసారి చేసేస్తున్నానండి. పూరీకి ఇలా ఒకేసారి చేసుకోవచ్చు. చపాతీకి అయితే ఒకటి చేస్తూ ఒకటి కాలుస్తూ ఉంటాం కదా, కానీ పూరీకి ఇలా ఒకేసారి చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక హై ఫ్లేమ్లోనే ఉంచి పూరీ వేసి వేయించుకోవాలి. చూడండి పైన గరిటతో ఇలా ఒత్తుతూ ఉంటే పైకి పొంగుతుంది. చూడండి ఇలా పొంగింది కదా, పొంగిన వెంటనే రెండో వైపుకి తిప్పుకోవాలి. పూరీ వేగడానికి అస్సలు టైం పట్టదండి, చాలా త్వరగా అవుతుంది. రెండో వైపును కూడా ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూరీలు వేయించుకోవాలి. ఏమీ లేదండి, పూరీకి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం మందంగా చేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. నూనె సరిగ్గా వేడి లేకపోయినా కూడా పూరీలు పొంగవు. పల్చగా ఒత్తారనుకోండి పూరీలు చిల్లుపడి సరిగ్గా పొంగవు. ఇదే విధంగా అన్ని పూరీలు వేయించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మీకు చూస్తేనే అర్థమవుతుంది. మెత్తగా ఉంటాయి. ఎంతసేపు ఉన్నా కూడా ఇంతే మెత్తగా ఉంటాయి. నూనె కూడా పీల్చవు. చూడండి అన్నీ ఇలా వేయించుకున్నాం కదా, ఇంతేనండి పూరీ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. పూరీ ఏ కూరతో తిన్నా కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ఆలు బఠానీ కుర్మా కూడా ట్రై చేసి చూడండి. ఈ కుర్మా మనకి పూరీకే కాదు, చపాతీ, పుల్కా, అన్నంలో కూడా తినొచ్చు. వీడియోలో చపాతీ, దానిలో కాంబినేషన్గా పాలక్ పన్నీర్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టమాటో కానీ జీడిపప్పు పేస్ట్ కానీ ఏమీ వేయకుండా సింపుల్గా చేస్తాము. ముందుగా చపాతీకి పిండి కలుపుకుందాం. నేను ఆశీర్వాద్ తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది. నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 4 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. సరిపోతుందండి. ఇంకా ఇంతకన్నా ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం ఉండదు. నూనె ఎక్కువ వేస్తే బాగా మెత్తగా వస్తాయేమో అనుకుంటారు. అలా ఏమీ ఉండదండి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళు కాస్త ఎక్కువే పడతాయి. మనకి చపాతీ, పుల్కా, పూరి వీటి అన్నిటికీ కూడా పిండి కలుపుకునే విధానం ఒకటేనండి. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి అవి కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయి. వేడి నీళ్ళు పోయడం, పాలు పోయడం అలా ఏమీ అవసరం ఉండదు. మామూలు నీళ్ళతోనే చక్కగా కలుపుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకోవాలి. లైట్గా చేతికి అంటుకుంటుంది కదా, అలా ఉంటే మీకు మెత్తగా ఉన్నట్టు. చివరిగా ఒక 1/2 స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి పిండి నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల కూర చూద్దాము. పాలక్ పన్నీర్కి పాలకూర 2 కట్టలు తీసుకున్నాను. ఒకవేళ బాగా చిన్న కట్టలైతే 3 కట్టల వరకు తీసుకోవచ్చు. పాలకూరని బాగా కడుక్కోవాలి. ఇంక ఇది కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగానే ఉడికించుకోవచ్చు.
పాలకూర ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరగాలి. నీళ్లు మరిగాక పాలకూర వేసి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. ఇలా ఉడికించకుండా పచ్చి పాలకూరతో చేశారనుకోండి, కూర అసలు రుచి ఉండదు, పాలకూర వాసన కింద ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే నేనైతే జీడిపప్పు వేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే ఇందులోనే 1 స్పూన్ జీడిపప్పు కూడా వేసి అది కూడా మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనెతో పాటుగా 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. ఈ కూరకి ఖచ్చితంగా బటర్ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 దాచిన చెక్క ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా వేగాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ కూర చాలా తక్కువ టైంలో అయిపోతుందండి, అస్సలు టైం పట్టదు. చూడండి, ఇది కూడా ఇలా వేగాక 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, తగినంత కారం వేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు వేసానండి. ఇలా ఇవి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్ ఉంది కదండి, అదంతా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంటే కాస్త నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే పాలకూరతో ఏ కూర కానీ ఏ వంట కానీ చేయాలి అనుకున్నప్పుడు టమాటో మాత్రం అస్సలు వేయకండి, 2 కలిపి చేయకూడదు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉడకాలి. రంగు కూడా మారుతుంది. ఇప్పుడు ఇందులో చిన్న కప్పుతో 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నేను పాలమీగడ వేసుకున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, లేదా ఇలా పాలమీగడ వేసైనా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ 200 గ్రాములు తీసుకున్నాను. అలాగే పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికాక చివరిగా 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపి 1-2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. మనకి మసాలా కూర ఏదైనా సరే నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, పాలక్ పన్నీర్ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. దేనిలో కాంబినేషన్గా అయినా తినచ్చు. చూడండి, ఈ లోపల మనకి పిండి కూడా పానానింది. టైం ఉంటే ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చండి. ఒకవేళ టైం లేదనుకోండి, కనీసం 15 నిమిషాల పాటైనా పిండి నానాలి. పిండిలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా పిండి ముద్దలు చేసుకోవాలి. పగుళ్ళు లేకుండా ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు పొడిపిండి అద్దుకొని ఈ విధంగా చపాతీ ఒత్తుకోవాలి. పిండి సాఫ్ట్గా కలుపుకున్నాం కదండి, చపాతీ ఒత్తుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఇది మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ మనం నూనె రాసి ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతీలా చేయడం ఏమీ అవసరం ఉండదండి. ఈ విధంగా చేసినా కూడా మీకు ఎంతసేపు ఉన్నా మెత్తగానే ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి చపాతీ వేసుకోవాలి. చూడండి, ఇది ఒకవైపున ఇలా లైట్గా కాలేక రెండో వైపుకి తిప్పుకొని అప్పుడు నూనె వేసి మళ్ళీ 2 వైపులా కాల్చుకోవాలి. పెనం వేడి తక్కువ ఉందనుకోండి, చపాతీ కాలడానికి టైం పడుతుంది. అలా కాల్చినా కూడా చపాతీలు డ్రై అయినట్టు అయిపోతాయి. అందుకే కాస్త పెనం వేడిగానే ఉండాలి. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలు కాల్చుకోవాలి.
మీకు చూస్తేనే అర్థమవుతుంది కదండి, సాఫ్ట్గా ఉన్నట్టు. మీకు అసలు డౌటే లేదు. పిండి ఈ విధంగా కలిపి చేయండి, ఎంతసేపు ఉన్నా కూడా మీకు మరుసటి రోజుకు కూడా మెత్తగానే ఉంటాయి. ఇలా ఉంటే కనుక మీకు జర్నీ చేసే టైంలో తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. అలాగే చపాతీకి ఎక్కువ ఆలు కుర్మాతో కూడా బాగుంటుంది, లేదా ఇంకే మసాలా కూరతో తిన్నా కూడా బాగుంటుంది. ఇవి ఒక పక్క చేస్తూ ఒకవైపున కాల్చేసుకోవచ్చు. చూడండి, అన్ని చపాతీలు ఇలా చేసుకున్నాం కదా, ఇంతేనండి, మెత్తని చపాతీలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. ఫూల్ మఖానా మసాలా కూర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఇది అన్నంతో పాటు చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ దేనిలోకైనా తినచ్చు. తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఫూల్ మఖానా మసాలా కూరకి ఫూల్ మఖానా 100 గ్రాములు తీసుకున్నానండి. కానీ 100 గ్రాములతో చేయట్లేదు, ఇందులో సగం తీసుకుంటున్నాను, అంటే 50 గ్రాములు తీసుకున్నాను. ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. ఇవి తామరకాయ గింజలు ఉంటాయి కదండి, వాటితో చేస్తారు, లోటస్ సీడ్స్. ఇప్పుడు కూరకి గ్రేవీ కోసం మిక్సీ జార్లో 4 స్పూన్ల జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు, మీడియం సైజ్ టమాటోలు 2 తీసుకున్నాను. టమాటో మరీ ఎక్కువ అవసరం ఉండదు. ఇందులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇది ఫూల్ మఖానా వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఫూల్ మఖానా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కాస్త మెత్తగా ఉంటాయండి, వేయిస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేయించి కూర చేస్తేనే బాగుంటుంది, లేదంటే మీకు చాలా గట్టిగా ఉన్నట్టు ఉంటాయి. ఇవి వేగడానికి ఒక 5 నిమిషాలు అలా టైం పడుతుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, కొద్దిగా రంగు మారుతాయి, పట్టుకొని చూస్తే గట్టిగా ఉంటాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కూరకు సరిపడినంత నూనె వేసుకోవాలి. మసాలా కూర కాబట్టి నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, పావు స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ బాగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళైతే 1/2 స్పూన్ వేసుకోవచ్చు. అంతగా కారం తక్కువ ఉంది అనుకుంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. మీకు ఏ మసాలా కూరలకైనా ఇలా ముందే నూనెలో ధనియాల పొడి, కారం వేస్తే కూర కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో, జీడిపప్పు పేస్ట్ అంతా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇందులో జీడిపప్పు పేస్ట్ ఉండడం వల్ల అడుగంటుకుంటుంది. ఉడికేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఈ విధంగా ఉడకాలండి. ఎలా ఉంటే కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న ఫూల్ మఖానా వేసి కలుపుకోవాలి. ఫూల్ మఖానా ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకి స్నాక్స్లా కూడా ఇవి వేయించి ఇవ్వచ్చు, అలాగే పాయసంలా కూడా చేయొచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. పట్టుకొని చూస్తే మనకి మెత్తగా ఉంటుంది. ఇలా ఉండాలి. మీకు అంతగా నీళ్లు తక్కువైనాయి అనుకుంటే ఇంకాస్త నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పంచదార, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి వేసి కలుపుకోవాలి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది. అలాగే పంచదార వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది.
ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఏ మసాలా కూర అయినా సరే నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇలా ఉడికాక చివర్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 కాయలు తీసుకున్నాను. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఫూల్ మఖానా మసాలా కూర తయారైంది. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి కూరలకి మనం హోమ్మేడ్ గరం మసాలా వేసుకుంటే కూర కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచి సువాసన వస్తుంది. ఆ ఫుల్ మఖానా భలే ఉంటుందండి, సాఫ్ట్గా. ఎవరైనా గెస్ట్లు వస్తారనుకున్నప్పుడు ఈ కూర చేసి చూడండి, స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి ప్లెయిన్ రైస్తో తిన్నా బాగుంటుంది, చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్ దేనిలోకైనా తినచ్చు. నేనైతే పుల్కాతో తింటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.